ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. మీరేం చెప్తారు మీ దగ్గరకు వచ్చే వారికి లోపల జరుగుతున్న అలజడిని శాంతింపజేయడానికి ఏమేమి చేయాలి రోజు? ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంకా నాతో కాదు అనేటువంటి పరిస్థితికి వచ్చావా, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయా? లైఫ్లో ప్రతిదీ మనం క్రియేట్ చేస్తుందండి. పాపం దేవుడు ఏమి ఇన్వాల్వ్ అవ్వడు. ఖచ్చితంగా మోసాలు చేయకూడదు అని అంటారు, అది కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ ఇంట్లో అద్దెకున్నటువంటి 2 ఫ్యామిలీస్లో 2 భర్తలు వాళ్ళ వైఫ్ని చీట్ చేశారు. ఈ అమ్మాయికి ఏంటంటే, నా భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చీట్ చేయకూడదు అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా పెట్టుకో. ఈ అమ్మాయి పెళ్లి చేసుకునేసరికి ఆయనకి 10 అఫైర్స్ ఉన్నాయి. ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఏది వద్దని మీరు అనుకుంటున్నారో చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది. అంత స్పష్టత ఎలా వస్తుంది? మనకి ఏం కావాలి అని తెలుసుకోవడం ఎలాగా? ఎప్పుడైతే నాలో ఒక బాధ ఉంది, లేకపోతే లైఫ్ ఇంకొక ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంది అనేటువంటిది ఉందో, ఏదైనా సరే ఎక్కడైనా సరే నేను ఇబ్బంది పడుతున్నాను అని అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫీస్లో కొలీగ్తో బాస్తో ఏదో గొడవ, నా మీద చాడీలు చెప్తాడు నా కొలీగ్ బాస్కి అనే ఒక అండర్ కరెంట్ ప్లేయర్ అవుతుంది. దాన్ని ఏం చేయాలి అప్పుడు? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? యాక్చువల్గా నన్ను ఆవిడ చిన్నబుచ్చింది, నా అహం ఎక్కడో దెబ్బతిన్నది. ఆవిడ తక్కువ చేసి మాట్లాడితే నువ్వు తక్కువైపోయావా? అంటే ఎలా అయితే అవతల వాళ్ళ సంతోషానికి మనం బాధ్యులం అనుకుంటామో, మన సంతోషానికి కూడా వాళ్ళని బాధ్యత చేస్తాం. సో నేను సంతోషంగా లేను అంటే ఎవరో ఏదో చేయబట్టి నేను సంతోషంగా లేను. సో నేను సంతోషంగా ఉండాలి అంటే అవతల వ్యక్తి ఏదో చేయాలి. నాకు ఒకటే, బాగున్నానా కాదు, సంతోషంగా ఉన్నానా అనేది అడగదు. ఎందుకంటే దానికి ఆన్సర్ కష్టం. హలో అండ్ వెల్కమ్ టు ద ఇన్నర్ ట్రూత్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. జీవితంలో మనం డబ్బులున్నా, సక్సెస్ ఉన్నా, ఏ ఉన్నా లేకపోయినా అందరూ యూనివర్సల్గా కోరుకునేది ఒకటి ఏంటంటే శాంతి, మనశ్శాంతి, ఇన్నర్ పీస్. దాన్ని సాధించడంలో మనం అనేక రకాల మార్గాలు ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఈ సిరీస్లో ప్రత్యేకంగా మనకు ఎదురయ్యే సవాళ్ళు అండ్ దాంతోపాటు మనం ఏ సవాళ్ళు లేకపోయినా కూడా మన మీద మనం ఆలోచించుకుని, మన గురించి ఆలోచించుకుని చిన్న చిన్న మార్పుల ద్వారా మన అలైన్మెంట్ అంటే మనశ్శాంతి వైపు అడుగులు వేసే దిశగా మరింతగా ప్రయత్నించవచ్చా, ఇటువంటి అనేక విషయాలను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే 5 మౌలిక సూత్రాలు మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే తద్వారా మనం అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని చెప్పి. అండ్ ఇన్ దిస్ సిరీస్ మన ఎక్స్పర్ట్ ఎవరంటే లైఫ్ కోచ్. అండ్ తన ఇన్నర్ కాలింగ్ని ఒక కెరియర్గా పర్సూ చేయడమే కాకుండా, అది కెరియర్ మాత్రమే కాదు, ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ లైఫ్ ఫర్ మీ అని చెప్పి ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ గారు, రామకృష్ణ మగులీర్ గారు ఈజ్ వెరీ వెల్ నోన్. ఈజ్ ఫౌండర్ ఆఫ్ ఇన్నర్ పీస్ ఫౌండేషన్. ఆయనతో మాట్లాడదాం. 5 ways to transform yourself. రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ నన్ను ఇక్కడ పిలిచినందుకు స్వప్న గారు. ఇట్స్ బీన్ లైక్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఒక వెల్కమ్ చేంజ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఐ థింక్ బియాండ్ రిలీజియన్, కల్చర్స్ అండ్ ఆల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ అనే ఒక రియలైజేషన్ చాలా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. బయట ఉండే ప్రపంచం మన లోపల ఉండే దానికి ఒక అర్థం అని చెప్పి. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీ ఎలా జరిగింది? అంటే ఫ్రమ్ బీయింగ్ మేనేజర్ ఇన్ కార్పొరేట్ రెగ్యులర్ జాబ్. I was into corporate అండి for about 20 years or so. I was into the last 11 years or so I've been into HR. Been head of HR for small little companies ఇక్కడ హైదరాబాద్లో, బెంగళూరులో. Then I moved into Saudi for about 3 years. సౌదీలో 3 ఏళ్ళు ఉన్నాను. And that 3 years actually shifted the whole story. And in fact, before going into Saudi, I was into నేను బెంగళూరులో ఉన్నాను యాక్చువల్గా. సౌదీకి వెళ్ళక ముందు ఆ టైంలో బెంగళూరుకి వెళ్ళినప్పుడు చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నాను నేను యాక్చువల్గా. సో నేను ఒక 7 years డిప్రెషన్లో ఉన్నాను ఆ టైంలో. సమ్వేర్ అరౌండ్ 2007-2008 నుంచి చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నాను. ఆ టైంలో ఇంకా డిప్రెషన్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే పరిస్థితి లేని
సిచ్యువేషన్స్. కరెక్ట్. సో చాలామంది డాక్టర్స్కి వెళ్ళాను కానీ ఎవరు నాకు ఫలానా అని చెప్పలేదు. సో ఆ కండిషన్లో ఆ డిప్రెషన్లో ఉన్నాను అన్న సంగతి తెలీదు. బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఐ వాజ్ హెడ్ ఆఫ్ హెచ్ఆర్ ఫర్ కంపెనీ దేర్. అక్కడ సంథింగ్ ఇస్ నాట్ అలైనింగ్ వెల్. లోపల ఏదో ఒక కైండ్ ఆఫ్ అలజడి, అలైన్మెంట్ కరెక్ట్గా లేదు, ఏమవుతోంది తెలియట్లేదు. మైండ్ బాడీ స్పిరిట్ కనెక్షన్ మిస్ అయిపోయింది. ఏమవుతుందో లైఫ్లో అర్థం అవ్వట్లేదు, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, ఏదో ఒక డిస్టర్బెన్స్. రైట్. సో ఆ పరిస్థితిలో ద ఓన్లీ వే అంటే పడిపోకుండా ఉండడానికి భక్తి మార్గంతో స్టార్ట్ చేశాను యాక్చువల్గా. ఓకే, ముందు భక్తితో స్టార్ట్ చేశారు. భక్తితో స్టార్ట్ చేశాను. రోజు పూజ చేసుకునేవాడిని. ఆఫీస్ నుంచి వచ్చాక పెద్ద పని ఉండేది కాదు. ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్లో ఉండేది, నేను ఒక్కడే బెంగళూరులో ఉండేవాడిని. స్మాల్ లిటిల్ షిఫ్ట్ ఏదో వచ్చింది. అండ్ అనుకోకుండా అంటే మేనిఫెస్టేషన్స్ ఎంత బాగా జరుగుతాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒకానొక సాయంత్రం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. అప్పుడు ఐ వాజ్ లైక్, నేను ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలంటే ఎవరు నా దగ్గరికి నా పర్మిషన్ లేకుండా రాకూడదు, ఎవరు నాకు ఫోన్ చేయకూడదు, నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తాలి తప్ప వాళ్ళు నాకు ఫోన్ చేసే పరిస్థితి ఉండకూడదు. సో ఇలాంటిది ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో చాలా గట్టిగా అనుకున్నాను నేను. ఆ తర్వాత అక్కడ జాబ్లో నచ్చలేదు, ఏదో అవుతుంది, ఇంక మారిపోవాలి అనేటువంటి ఒక తాపత్రయం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు మధ్యాహ్నం సౌదీ అరేబియా నుంచి ఒక కాల్ వచ్చింది. వచ్చి నేను పలానా కంపెనీలో నుంచి మాట్లాడుతున్నామండి, మాకు మీ రెజ్యూమే నచ్చింది అంటే, రెజ్యూమే పెట్టాను కానీ నేను సౌదీకి ఎక్కడ అప్లై చేయలేదండి, మీకు ఎక్కడి నుంచి దొరికిందో నాకు తెలియదు అని అన్నాను. లేదండి, మీరు నౌకరీలో పెట్టారు, మేము మాన్స్టర్లో పెట్టారు, అక్కడి నుంచి పిక్ చేసుకున్నామని. అలాగే నమ్మలేదు యాక్చువల్గా, ఇదేదో ప్రాంక్ కాల్ ఏమో అని ఊరుకున్నాను నేను. సరే ఎందుకైనా మంచిదని మీ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి నాకు మెయిల్ పెట్టండి అని చెప్పాను. పెట్టారు. ఐ వాజ్ లైక్ ఓకే. ఈ లోపల నాకు ఢిల్లీలో ఒక జాబ్ వచ్చింది. సో ఢిల్లీకి వెళ్ళాలి నేను. ఇంకా ఈ లోపల వాళ్ళు ఫోన్ చేశారు సౌదీ నుంచి. అండ్ విత్ ఆల్ ద ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ అవన్నీ చూసుకుంటే సౌదీ ఈజ్ అ బెటర్ బెట్ అనేటువంటి ఒక ఆలోచన. రైట్. సో అక్కడికి వెళ్ళాను నేను. ఇట్ వాజంట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇనీషియల్గా. చాలా కష్టపడ్డాను, ట్రమాటిక్ ఉండింది, చాలా ఇబ్బందులు పడ్డాను నేను అక్కడ యాక్చువల్లీ. రైట్ రైట్ రైట్. బట్ దెన్ ఆ 3 ఏళ్ళు ఎంతగా చేంజెస్ వచ్చాయి అంటే, వేరే పని ఉండేది కాదు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాక చేయగలిగింది ఏం లేదు అక్కడ. సో పూజ చేసుకునేవాడిని, పూజ చేసుకుని దాంతోపాటు కంటిన్యూషన్ మెడిటేషన్కి కూర్చునేవాడిని. అక్కడి నుంచి ఒకటొకటి షిప్స్ రావడం మొదలుపెట్టాయి. అక్కడ నాకు ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, అప్పుడు ఇంకా 7.3, 7.4 బిలియన్ పీపులే ఉన్నారు. ఆ టైంలో అక్కడ కూర్చొని, ఇఫ్ ఐఎమ్ హియర్ ఓన్లీ టు పుట్టాము, చదువుకున్నాము, ఉద్యోగం చేసాము, డబ్బు సంపాదించాము, పెళ్ళి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, ఆస్తులు సంపాదించాము, ఆ తర్వాత పిల్లలకి బై ఛాన్స్ పెళ్ళి అయిపోతే వాళ్ళ పిల్లల్ని సాకడము. ఇస్ దిస్ లైఫ్? ఇంతే నా జీవితం అనిపించిందా? సో ఇదేనా, దీనికోసమేనా నేను పుట్టాను? దీనికోసమే కనుక నేను పుట్టి ఉంటే 7.4 బిలియన్ పీపుల్ ఏం చేస్తున్నారు ఇక్కడ? అందరూ అదే కదా. వాట్ ఎగ్జాక్ట్లీ ఐమ్ ఐ డూయింగ్ హియర్? నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఈ భూమి మీద ఉండడానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి, లేకపోతే ఐ కెన్ యాజ్ వెల్ ఎగ్జిట్. నేను ఎందుకు బర్డెన్ అవ్వాలి? అంటే ఆ డిప్రెషన్ మోడ్లో నేను ప్రతి ఒక్క మనిషికి నా లైఫ్ బర్డెన్ అయిపోయింది వాళ్ళ మీద అనేటువంటి ఒక లో మూడ్లో ఉన్నా అనమాట. డిప్రెషన్ కంటే బహుశా అదొక ఇన్నర్ చర్నింగ్ అనొచ్చా, ఒక అలజడి అలాంటిది అనుకోండి. అంటే దాన్ని ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయడం కూడా కొద్దిగా కష్టమేమో. మీకు చేసే పని మీద ఇష్టం లేదు? ఏం లేదండి. అంటే లక్కీగా నేను సౌదీలో ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మా బాస్ చాలా లీనియంట్గా ఉండేవారు, ఆయన ఈజిప్షియన్. సో మేము ఇండియాలో పనిచేస్తే, హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు ఒక పాలసీ, హెచ్ఆర్ రిలేటెడ్ ఒక పాలసీ తయారు చేయాలి అంటే మాకు మా బాస్ ఒకరోజు ఇచ్చేవాడు. ఆయన బతిలాడి 2-3 రోజులు తీసుకోవడం చాలా కష్టమయ్యేది. అక్కడ మాకు పాలసీ ఇచ్చి 4 రోజులు చేయమనేవాళ్ళు. సో అలాగే నాకు చాలా టైం దొరికింది. సో ద ఓన్లీ థింగ్ వాజ్
కాన్స్టెంట్ ఇంట్రోస్పెక్షన్. నేనేం చేస్తున్నాను, ఎందుకు పుట్టాను, ఇంతే నా జీవితం. ఇంతే ఇస్ దిస్ వాట్ ఇట్ ఈస్ అనేటువంటిది. సో ఈ దీంట్లో కొంచెం ఖాళీగా ఉన్న పరిస్థితిలో కొంచెం స్పిరిచువల్ రిలేటెడ్ ఆర్ డివోషనల్ రిలేటెడ్ బుక్స్ చదవడము ఇవన్నీ జరిగాయి. ఆ ఇనిషియల్ డేస్లో పెద్దగా అర్థమయ్యేవి కావనుకోండి. సో ఆ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ 3 yearsలో స్పిరిచువల్గా చాలా వచ్చాయి. అంత చెప్పుకుంటే అడ్వర్టైజ్మెంట్లో ఉంటుంది కానీ లాట్ ఆఫ్ గ్రోత్ హెస్ కమ్. చాలా మార్పులు జరిగాయి, చాలా మార్పులు జరిగాయి. సో నేను ఎవరు అనేటువంటిది మెల్లగా ఎస్టాబ్లిష్ అవ్వడం మొదలుపెట్టింది. నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అనేది. సో నేను ఎందుకు వచ్చాను అనేటువంటి క్వశ్చన్కి ఫస్ట్ ఇనీషియల్ ఆన్సర్స్ వాస్ జనాలకి హెల్త్ ఆస్పెక్ట్లో నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి మెసేజ్ 3-4 మార్గాల ద్వారా వచ్చింది. రైట్. వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ హెల్త్ బ్యాక్గ్రౌండ్, నేనేం చేస్తాను అనేటువంటిది ఒక ఆలోచన. బట్ సమ్హౌ సిచ్యువేషన్స్ అషర్డ్ మీ టు కమ్ బ్యాక్ టు ఇండియా. వచ్చేసాను. వచ్చిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్, ఇన్నర్ పీస్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ అని చేసాము. లాస్ట్ 10 years, more than 10 years now, 11 years. Thousands of people have been helping. అయితే మామూలుగా ఇది అందరికీ సాధ్యపడుతుందా అండి? అంటే వాళ్ళ 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 లోపల జరుగుతున్న అలజడిని శాంతింపజేయడానికి ఏమేమి చేయాలి రోజు అని అడిగితే అది అంత ఈజీ ఫార్ములా ప్రిస్క్రిప్షన్ రాసినట్టు కాదు. టైం ఎంత పడుతుందో చెప్పలేము, గ్యారంటీ ఉండదు. ఎంత మనం కమిట్ అయి చేసినా ఎక్కడో అక్కడ రొటీన్ బ్రేక్ అవుతుంది, సంథింగ్ అవుట్ సైడ్ పుల్సెస్. సో వాట్ ఈస్ ఇట్, మీరు ఏం చెప్తారు మీ దగ్గరకు వచ్చే వారికి ఆర్ ఎనీబడి హూ సీకింగ్ హెల్ప్కి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ ఉండాలండి. అంటే అందరూ కమిటెడ్గానే వస్తారు పాపం, కాకపోతే ఆ పెయిన్ థ్రెషోల్డ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో ఆ పెయిన్ థ్రెషోల్డ్స్ డిఫర్ అవుతున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వగానే ఒక చిన్న పెయిన్ తగ్గగానే రిలాక్స్ అయిపోతారు. అంతే కదా, అంటే అలవాటు పడిపోతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నడునొప్పి ఉందనుకోండి, ఇనీషియల్ డేస్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొన్నాళ్ళు దాంతో అలవాటు పడ్డది అనుకోండి, నడునొప్పి బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అవును. సో జనరల్గా మెంటల్గా ఎమోషనల్గా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి అలవాటు పడిపోతాం, రైట్? పడిపోయినప్పుడు దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అవును. మీకు ఆ థ్రెషోల్డ్ చాలా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది స్లోగా. సో ఫస్ట్ నా దగ్గరికి వచ్చే వాళ్ళతో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, డూ యూ థింక్ యూ సఫర్డ్ ఇనఫ్? అంటే లోపల సఫరింగ్ చాలు అని అనిపించింది, ఇంకా నాతో కాదు అనేటువంటి పరిస్థితికి వచ్చావా, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అవును. సో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆ ఒక్కటి, అంటే విండో డ్రెస్సింగ్ లాగా ఒక్క ప్రాబ్లం తీసి పంపించేసి నీకు వెన్ ఎవర్ యూ ఫీల్ యూ హ్యావ్ టు టర్న్ ఇట్ అరౌండ్ అన్నప్పుడు దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్. సో జనరల్గా ఏంటంటే అంటే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ బీన్ డిస్కసింగ్ ఎర్లియర్ ఆల్సో. లైఫ్లో ప్రతిదీ మనం క్రియేట్ చేస్తుందండి. సో పాపం దేవుడు ఏమి ఇన్వాల్వ్ అవ్వడు ఎక్కడ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ వీఆర్ క్రియేటింగ్ అన్నప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నాము అంటే ఆటో పైలట్లో ఏదో క్రియేట్ చేస్తూ వెళ్తాం. అది థాట్ లెవెల్లో జరుగుతుందంటారా, యాక్షన్ లెవెల్లోనా, బోతా? అన్నీ. అంటే ఆటో పైలట్ మోడ్లో జరుగుతుంది లైఫ్. సో ఆటో పైలట్ మోడ్లో లైఫ్ జరుగుతున్నప్పుడు నేను క్రియేట్ చేస్తున్నా అన్నది నాకు తెలియదు. అంటే ఇంక్లూడింగ్ యాక్సిడెంట్స్ ఆర్ డిజైన్డ్. అవును. సో దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఆన్ దిస్ ఎర్త్. అన్నీ మనం సబ్కాన్షియస్గా ఎక్కడో అక్కడ అనుకున్నది. ఎస్, థాట్స్ బికమ్ థింగ్స్ అన్నది అంటే అంతే. కరెక్ట్. సో ఇప్పుడు నేను మీకు కింద చెప్పాను మేనిఫెస్టేషన్ ఎంత బ్యూటిఫుల్గా జరుగుతుంది అనేటువంటిది. ఎవరు నన్ను కలవకూడదు, నేను చెప్తే కానీ నా దగ్గరికి రాకూడదు, నేను ఫోన్ చేస్తే కానీ నేను అవతల వాళ్ళు నాకు ఫోన్ చేసే ఆస్కారం లేదు. సో సౌదీ అరేబియాకి వెళ్ళిపోయాక అక్కడ నేను లోపలికి వెళ్ళగానే నా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. నా పాస్పోర్ట్ మా కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు. సో వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, వాళ్ళ దగ్గర ఉంది. నేను ఆ కంట్రీ నుంచి బయటకు పడాలి అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే. బయట నుంచి ఎవరైనా నన్ను కలవడానికి రావాలి అంటే నేను మా కంపెనీ వాళ్ళకి రాస్తే వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు వీసా ఇస్తే అప్పుడు రావడం. అమ్మో, సో అలాంటి ఒక నిర్బంధ వ్యవస్థ ఆల్మోస్ట్. యా, అంటే ఉద్యోగమే కానీ బాగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ రైట్, అర్థమైంది. రైట్. అప్పట్లో నిమిషానికి 10 రూపాయలు 12 రూపాయలు ఉండేదండి కాల్ ఇండియా నుంచి ఫోన్ చేయాలంటే. అక్కడి నుంచి ఫోన్ అంటే నేను మొబైల్ కంపెనీలో పనిచేసేవాడిని, నాకు డిస్కౌంట్స్ ఉండేవి.
సో నేను ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తడమే తప్ప వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమైనా అర్జెన్సీ ఉంటే మిస్డ్ కాల్ ఇస్తే నేను ఫోన్ చేయాలి. సో ఐ హ్యావ్ డిజైన్డ్ ఇట్. ఆ ఒక్క క్షణంలో బెంగళూరులో నాకు ఇంకా సాయంత్రం పూట గుర్తు, బీటీఎం లేఅవుట్లో నడుస్తూ అనుకున్నాను అనమాట. చాలా కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి అలా అనుకున్నారు, అది అలా అలా సాక్షాత్కరించేసి అలా. సో బేసిక్గా నేనే క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇలా ఎందుకు అంటే సిట్యువేషనల్గా మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో తప్ప, బట్ ఇన్సిడెంట్ని మీరే క్రియేట్ చేశారు. సో లైఫ్లో ప్రతిదీ నేనే క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా క్రియేట్ చేయాలి అయితే. సో దేనికి ఎనర్జీ ఇస్తున్నాము అంటే, నాకు ఆ డబ్బు కావాలందండి, మంచి ఉద్యోగం కావాలందండి, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి, ఇలాంటివన్నీ ఉంటే ఎంత ఎనర్జీ వెళ్తుంది దానికి? మీ ఇంటెన్షన్కి ఎంత ఎనర్జీ వెళ్తాం, ఇమోషనల్గా ఎంత ఉంది. సో జనరల్గా ఎలా ఉంటుందంటే, నీకు ఎలాంటి నా దగ్గరికి వస్తారు మ్యారేజ్ రిలేషన్షిప్ ఇష్యూస్లో. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ అంటే, నాకు ఏం వద్దో చెప్తారు, ఏం కావాలో చెప్పలేరు. ఏం కావాలో చెప్పలేరు. ఏం కావాలో చెప్పలేనప్పుడు ఏం వద్దో మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ఎంత ఎనర్జీ ఉంది, ఏం వద్దు అని మీరు అంటున్నారో చాలా ఖచ్చితంగా అని అంటారు. అది కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది. యువర్ బిగ్గెస్ట్ ఫియర్ ఆల్సో మేనిఫెస్ట్. సో బేసిక్గా ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చారు. సో హస్బెండ్ హస్ బిన్ చీటింగ్ ఆన్ హర్. సో సరే అని నేను చిన్నతనంలో ఏమైంది అనేటువంటిది చూస్తూ ఉంటే, ఆవిడ పెరుగుతున్న వాతావరణంలో వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి 2 ఫ్యామిలీస్లో 2 భర్తలు వాళ్ళ వైఫ్ని చీట్ చేశారు. సో ఈ అమ్మాయి అప్పుడే 15-16 ఏళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ అమ్మాయికి ఏంటంటే, నా భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చీట్ చేయకూడదు అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా పెట్టుకో. ఈ అమ్మాయి పెళ్లి చేసుకునేసరికి ఆయనకి 10 అఫైర్స్ ఉన్నాయి. అమ్మ బాబాయ్. అయితే అది అలా కంటిన్యూ అయిందండి. సో మీరు ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఏది వద్దని మీరు అనుకుంటున్నారో చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది. అదే. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఐ వాంట్ టు చేంజ్ ఇట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ట్రాన్స్ఫార్మ్ అవుదామని ఏదైతే ఉందో, అక్కడ ఎప్పుడైతే లైఫ్ మిమ్మల్ని ఆపేస్తుందో ముందుకు వెళ్ళనివ్వకుండా, అక్కడ ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అని వస్తుంది. వెరీ 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 డీప్ థాట్ ప్రొవోకింగ్ థింగ్ రామ్ గారు. సో బేసికలీ మీరు అంటారు కదా, అంత స్పష్టత ఎలా వస్తుంది, మనకి ఏం కావాలి అని తెలుసుకోవడం ఎలాగా? సో వాట్ ఆర్ దోస్ 5 things ఆర్ 3 things ఆర్ 4 things? మనం రోజు మెడిటేషన్ చేయాలంటే చాలామంది ధ్యానంలో కూర్చొని వెళ్ళిపోతారు. అవేర్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్ ఎలా వస్తుంది వీటిలో? యాక్చువల్లీ వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు ఎందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? లైఫ్ జరుగుతోంది, ఎందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు డూ? వై డూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఎప్పుడైతే నాలో ఒక బాధ ఉంది, లేకపోతే లైఫ్ ఇంకొక ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంది అనేటువంటిది ఉందో, అప్పుడు లైఫ్ ఆగిపోయింది కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇబ్బంది నుంచి బయటపడలేకపోతున్నాను, కాబట్టి నాకు ఇక్కడ ఏదో చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో చేంజ్ అవ్వాలి అనుకుంటున్నానికి ముందు అవతల వ్యక్తిని చేంజ్ చేద్దాం అనేటువంటి ఒక అత్యాశ ఉంటుంది. అవును. ఓకే. సో అవతల వ్యక్తిని ఎనీవే చేంజ్ చేయలేం. దట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. అంటే మీరు అనేది ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్లో ఏదైనా కానీ, ఏదైనా పరిస్థితిని, బయట పరిస్థితిని చేంజ్ చేయడం సాధ్యం కాదు. లోపల మన్ని మనం మాత్రమే సరి చేసుకోగలుగుతాము. సో మన్ని మనం సరి చేసుకోగలమా అనేటువంటిది నన్ను అడిగితే, ఇది నా అభిప్రాయం. జనాలు, మిగతా వాళ్ళు నాతో ఏకీభవించకపోవచ్చు కూడా. యూ కెనాట్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. నాట్ పాసిబుల్. యు ఆర్ మేడ్ ఇన్ ఒకలా మీరు మిమ్మల్ని తయారు చేశారు అంతే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేను చేంజ్ అవుదాము అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఎందుకు చేంజ్ అవుదాం అనుకుంటున్నాను నేను, నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఇది కంప్లీట్ అవేర్నెస్ రావాలి. అంటే నాతో నేను కనెక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఓకే. బీట్ రిలేషన్షిప్స్, మనీ ఆర్ ఫైనాన్సెస్ ఆర్ బిజినెస్ ఆర్ వర్క్, ఏదైనా సరే, ఎక్కడైనా సరే నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఈ సిట్యువేషన్ నాకు నచ్చలేదు, ఇది చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ 1 ఇస్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. కనెక్టింగ్ విత్ మై సెల్ఫ్ అంటే అందరూ ఏమనుకుంటారు, అదేంటి నేను నా కనెక్షన్లో లేనా అనుకుంటాను. యూఆర్ నాట్ కనెక్టెడ్ ఎట్ ఆల్. నేను ఎప్పటికీ పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఎక్కడెక్కడో ఆలోచన చేస్తుంటాను తప్ప, నాతో నాకు కనెక్షన్ లేదు. నాతో నాకు కనెక్షన్ ఉన్నప్పుడు నేనెవరో నాకు అర్థమవుతుంది.
అంటే నేను ఆత్మని లేకపోతే పరమాత్మని ఇది ఇది కాదు. కాదు ఇది కాదు అవును. సో ప్రెజెంట్లీ నేనెవరు, నా బిహేవియర్స్ ఏంటి, నా యాక్షన్స్ ఏంటి, నా రియాక్షన్స్ ఏంటి, నేను ఎందుకు రెస్పాండ్ అవుతున్నాను, ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, నేను ఇలా నా ఆలోచన సరళేంటి, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇంకోలా ఎందుకు సో అది మీకు అర్థం అవ్వాలి అంటే ఆ కనెక్షన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే, అంటే మనకి పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. 5 ఏళ్ళు వచ్చేసరికి పిల్లవాడిని పంపించేవాళ్ళు. అక్కడి నుంచి 21 ఏళ్ళ దాకా గురువుగారు ట్రైన్ చేసేవారు. అక్కడ బై 21 సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ బయటకు వస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఆ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది ఏదైతే ఉందో అది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏం చేసినా కానీ ఆ 7 ఏళ్ళ లోపల చేయాలి. అక్కడ మొదలు పెట్టాలి. అంకురార్పణ అక్కడ బిఫోర్ 7 స్టార్ట్ అయిపోవాలి. సో కనెక్ట్ విత్ సెల్ఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సో దీనికి నన్ను అడిగితే పొద్దున్న లేవగానే బెడ్ మీదనే కూర్చుని మెడిటేషన్ గట్రా ఏమీ అవసరం లేదు. ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. సిట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నాకేం కావాలి, ఎందుకు కావాలి, నాకు బిల్డింగ్ కావాలి, నాకు కార్ కావాలి, లేకపోతే నాకు ఇన్ని కోట్లు కావాలి, ఇవన్నీ వస్తాయి. బట్ ఇవన్నీ డిజైర్స్. వీటన్నిటి వెనుక ఏం కావాలి, వీటి తర్వాత ఏముంది, ఇవన్నీ ఏం చేస్తాయి మీరు? సో బిల్డింగ్ ఉంది, కొనుక్కుంటారు, ఏమొస్తుంది? డబ్బు ఇన్ని కోట్లు కావాలి, వస్తుంది, ఏమవుతుంది? రిలేషన్షిప్ బాగుండాలి, వస్తుంది, ఏమవుతుంది? సో అన్నిటికీ దాని వెనక ఏంట్రా రీజన్ అంటే వెనక ఏదో ఉంటుంది. ఫ్రీడమ్ అనో, లేకపోతే పీస్ అనో, హ్యాపీనెస్ అనో, జాయ్ అనో, లేకపోతే దట్ కనెక్ట్ విత్ ద గాడ్ అనో, ఏదో మొత్తానికి ఒకటి కంపల్సరీగా మీకు తెలుస్తుంది. అవును. ఓకే, సో ఆ కనెక్ట్ అనేటువంటిది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్లో మీరు కూర్చొని చేయగలిగితే మెడిటేషన్ కూడా అవసరం లేదు. మెడిటేషన్ అంటే దానికి డిఫరెంట్ కనెక్టేషన్స్, దానికి డిఫరెంట్ మీనింగ్స్, డిఫరెంట్ డెఫినేషన్స్ బోల్డ్ ఉన్నాయి. అంత అవసరం లేదు. అసలు కనెక్ట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మైండ్ ఎప్పుడైతే ఒక క్షణం ఆగుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మైండ్ని ఎలాగండి ఆపడం అంటే, మైండ్ అది దాని పని అది చేస్తుంది. నేను చెప్పకుండా నా గుండె కొట్టుకుంటుంది, నేను అడగకుండా నా లంగ్స్ గాలి పీల్చుకుంటుంది. కానీ మీరు గుండె కాదని మీరు గ్రహించుకోవాలి. సో అంటే ప్రతిదాన్ని నేనేం ఆపట్లే కదా. 90 కొట్టేసుకున్నా ఆగు, 80 ఆగు అని అన్నాం కదా. డే లాంగ్ మీరు మందు తాగినా, లేకపోతే నీళ్లు తాగినా, జ్యూసులు తాగినా, ప్రోటీన్ షేక్స్ తాగినా, ఏం చేసినా కానీ కిడ్నీస్ ఆర్ క్లియరింగ్, దాని పని చేస్తుంది. సో ఆర్గన్స్ అన్నీ దాని పని చేస్తున్నాయి కదా. కళ్ళు మీరు అడిగినా అడగకపోయినా కొట్టుకుంటున్నాయి కదా. మైండ్ దాని పని చేస్తుంది కదా. అవును. మీరు ఎందుకు దాన్ని ఆపదలుచుకున్నారు? మీరు ఎలాగైతే అదర్ ఆర్గన్స్ని ఇంటర్ఫియర్ అవ్వట్లేదో వాటి ఆపరేషన్ని, మైండ్ దాని పని ఏదో చేసుకుంటూ పోతుంది. మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలనుకుంటున్నారు దాంతో? లెట్ ఇట్ డూ నో. అంతే, రైట్? సో కానీ ఆ మైండ్తో ఐడెంటిఫై అవ్వకూడదు. ఎప్పుడు మీరైతే దాన్ని చూసి వదిలేస్తారో ఐడెంటిఫై అవ్వరు. ఐడెంటిఫై అయినప్పుడు అందులో కొట్టుకుపోతాం, ఆ ప్రవాహంలో, ఆలోచనలో కొట్టుకుపోయి. కరెక్ట్. అప్పుడు అనుకోనివి, అక్కర్లేనివి కూడా మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటాయి. 100%. అంటే మీరు డైలాగ్ స్టార్ట్ చేస్తే కదా, మీరు డైలాగ్ స్టార్ట్ చేస్తే గోల స్టార్ట్ అయినట్టు. అదేదో పట్టుకుని వస్తుంది ఒక ఆలోచన, రేపు పొద్దున్న బిల్ పే చేసేయాలి అని, లేకపోతే రేపు పొద్దున్న ఇంకోటి ఏదో అనిపిస్తుంది. దానికి మీరు విని ఊరుకోండి. అంతే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఎస్. సో ఎప్పుడైతే మీరు మీతో కనెక్ట్ అయ్యారో, ద సెకండ్ స్టెప్ ఈజ్ డెవలప్ దట్ సెల్ఫ్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నాను, దీని వెనుక ఉన్న కారణం ఏంటి? సో మెనీ ఆఫ్ దెమ్ నెగటివ్ థాట్స్. అంటే నెగిటివ్ థాట్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మీరు నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక ఆలోచన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజల్ రిలేషన్షిప్లో ఫలానా వాళ్ళు ఇంకోళ్ళతో ఏదో వాళ్ళకి ఏదో ఉంది అని, కానీ లేదు బాస్తో ఏదో గొడవ, ఆఫీస్లో కొలీగ్తో బాస్తో ఏదో గొడవ, రైట్, ఇవాళ ఖచ్చితంగా
నా మీద చాడీలు చెప్తాడు నా కొలీగ్ బాస్కి Hmm. అనే ఒక అండర్ కరెంట్ ప్లేయర్ అవుతుంది. దాన్ని ఏం చేయాలి అప్పుడు? మీకు ఎప్పుడైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీతోని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది అనుకోండి, లేకపోతే మిమ్మల్ని చూడగానే నేను చిరాకు పడిపోతున్నాను అనుకోండి. మిమ్మల్ని చూడగానే నేను చిరాకు పడిపోతుంటే నా చిరాకుకి కారణం ఏంటి అంటే, స్వప్న గారు నన్ను ఓ మాట అన్నారు, నేను బాగా హర్ట్గా ఫీల్ అయ్యాను, కాబట్టి నేను ఆవిడని చూడడానికి ఇష్టపడలేదు, ఇది అన్నాను అనుకోండి. ఆవిడ అన్నారు, సరే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? దట్స్ అ క్వశ్చన్ ఐ నీడ్ టు. సో నాలో ఏదో నా అహం ఎక్కడో దెబ్బతిన్నది. అహం ఈజ్ అ బిగ్ బ్లాంకెట్. సో అహం దెబ్బతిన్నది అనే దగ్గర మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ ఇస్తారనుకుంటూ, అహం అంటే ఏంటి, ఏం దెబ్బతింది లోపల అంటే యాక్చువల్గా నన్ను ఆవిడ చిన్నబుచ్చింది, అంటే తక్కువ చేసి మాట్లాడింది. ఆవిడ తక్కువ చేసి మాట్లాడింది బాగానే ఉంది. ఆవిడ తక్కువ చేసి మాట్లాడితే నువ్వు తక్కువైపోయావా అంటే నేను ఎక్కడో బిలీవ్ చేస్తున్నాను నేను నిజంగా తక్కువ అని. అలా కూడా అవ్వకపోవచ్చుగా. నేను ఆవిడతో అంత మంచిగా ఉన్నా కూడా ఆవిడ మంచితనాన్ని ఇలా రిటర్న్ చేసింది అని ఒక బాధ కూడా ఉండొచ్చు కదా. ఎస్ యా, అంటే ఇప్పుడు నేను అడగాల్సింది ఏంటంటే, నేను మీతో బాగున్నాను, మీరు నన్ను మాట అన్నారు, మీరు ఆ ఉద్దేశంతో అని ఉండకపోవచ్చు, నన్ను చిన్నపుచ్చాలని మీరు అనుకుని ఉండకపోవచ్చు, బట్ నేను అలాగా అనుకున్నాను. సో నేను అలా అనుకున్నందుకు, నేను అలా ఎందుకు అనుకున్నాను, ఆవిడ అన్నారే అనుకున్నాం, నేను ఎందుకు అలా అనుకున్నాను. సో వెన్ యూ స్టార్ట్ డిగ్గింగ్, ఒకదానితో ఒకటి ఒక క్వశ్చన్ అడుగుతూ వెళ్తే, యాక్చువల్గా మీరు అన్నది కాదు నాకు వినిపిస్తుంది, నేను పనికిరాని వాడినో, లేకపోతే బుద్ధి లేని వాడినో, లేకపోతే యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ అనో చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు అన్నారా, లేకపోతే మా టీచర్స్ అన్నారా, ఎవరో అన్ని ఉంటారు. యాక్చువల్గా నేను బాగా ఫోకస్ చేస్తే ఆ వాయిస్ అనిపిస్తుంది నాకు. అది ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్. అది ఎప్పుడైతే నా అవేర్నెస్లోకి వస్తుందో, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ యూ. సో స్టెప్ 1, ఐ నీడ్ టు కనెక్ట్ విత్ మై సెల్ఫ్. నేను నాతో కనెక్ట్ అయ్యి, నా బిహేవియర్ ఇలా ఎందుకు ఉంది, నా రియాక్షన్స్ ఇలా ఎందుకు ఉన్నాయి, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, నాకు ఎందుకు కోపం వస్తుంది, నేను ఎందుకు విక్టిమ్లా ఫీల్ అవుతున్నాను, లేకపోతే నేను హైపర్ విజిలెంట్గా ఎందుకున్నాను, హైపర్ అచీవర్ అని ఎందుకు ఫీల్ అయిపోతున్నాను, ఇలాంటివి ఏవో ఉంటాయి. ఏదో ఒకటి ఉన్నప్పుడు దాని వెనుక ఉన్న కారణం ఏంటి, అది కొన్ని ఇమీడియట్గా దొరుకుతాయి, కొన్ని లేయర్స్లో ఉంటాయి. యూ హ్యావ్ టు గో డీన్. సో అట్లీస్ట్ అన్ని లేయర్స్లోకి వెళ్ళకపోయినా 2-3 లేయర్స్ దాటినా కానీ మీరు కొంచెం పీస్లోకి వస్తారు. రైట్. సో ఇది జరుగుతున్నప్పుడు వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీతో మీరు అంత కంపాషనేట్గా, అంత ప్రేమతో మీరు ఉండగలుగుతున్నారా? కెన్ యూ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్? బ్యూటిఫుల్ థాట్. కానీ ఆ బెస్ట్ అంటే మీలో జరుగుతున్నటువంటి ఘర్షణ, మనసులో జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. నాకు బాధగా ఉంది, నేను అరే స్వప్న గారు నా మంచి ఫ్రెండ్ అండి అని చెప్పి నేను వచ్చి మీ దగ్గర ఏడ్చి కాసేపు కాఫీ తాగి వెళ్ళిపోయాను అనుకోండి, కొద్దిగా తేలిక పడుతుంది. నేను ఏదో చెప్తాను, మీకు ఏదో అర్థమైంది, మీరు ఏదో అలాగా రామ్ గారు అని 2-3 మాటలు చెప్తారు, బాగుంది, కొంత ప్రశాంతత చేకూరింది, వెళ్ళిపోయాను. బట్ యాక్చువల్గా నాలో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో, ఆలోచన సరళి ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్ పిన్ పాయింటింగ్ ఏదైతే ఉందో, అది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. సో కెన్ ఐ బీ మై ఓన్ ఫ్రెండ్? నాకు నేను ఫ్రెండ్గా ఉండగలిగితే, నాలో ఉన్నటువంటి మనిషితోటి నేను ఒక డైలాగ్ స్టార్ట్ చేసి యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ చేయగలిగితే, నేను ఆ ప్రేమని, ఆ కంపాషన్ని నేను ఇవ్వగలిగితే, దెన్ జర్నీ బికమ్స్ మచ్ ఈజియర్. ఎందుకంటే నేను ఆ పర్టికులర్ 7 years ఆఫ్ టైం ఫ్రేమ్లో నేను వాట్ ఎవర్ ఐ వాజ్ గోయింగ్ త్రూ, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఎవరికి చెప్పినాక నవ్వేవాళ్ళు, లక్షల డబ్బులు సంపాదిస్తున్నావు, చక్కగా అక్కడ ఫ్లైట్లలో తిరుగుతున్నావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్తున్నావు, ఇవన్నీ అనేవాళ్ళు. బట్ లోపల ఏం జరుగుతుంది ఏంటి, ఆ చర్నింగ్ ఏంటి, ఆ ఘర్షణ ఏంటి అనేది నాకు తప్ప ఇంకెవరికి అర్థం అవుతుంది. అవును. సో ప్రతి మనిషికి వాళ్ళల్లో వాళ్ళు ఏదైతే మదన పడుతున్నారో, ఘర్షణ జరుగుతుందో, ఒక మంచి ఒక చెడు అనేటువంటిది లోపలుండి ఆ ఘర్షణ జరుగుతుందో, ఆ ఘర్షణ వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. ద పెయిన్ ఆఫ్ దాట్. కరెక్ట్. అది ఎవరు వినాలి? మనమే వినాలి.
సో నాకు నేను వినాలి అంటే ఇఫ్ ఐ ఆమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఓన్లీ దెన్ ఐ లిసన్. అవును. Right? సో ప్రాక్టీస్ కంపాషన్. యాజ్ ఎ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. జనరల్గా ఏమవుతుందంటే నా వెల్నెస్కి, నా హ్యాపీనెస్కి ఇంకొకళ్ళని బాధ్యత పెట్టిస్తాను నేను. నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు నాతో బాగుండాలి. అలా అంటే దానికి అలా ఫిట్టింగ్ పెట్టేసాం మనం చిన్నప్పటి నుంచి అంతే. ఎందుకంటే నేను బాగా గుర్తు, నేను యుఎస్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్కి వాడు చిన్నవాడు, వాళ్ళ కొడుకు, హీస్ హార్డ్లీ అబౌట్ 3 years old or so, 3 years old I guess. వాడు పరిగెడుతున్నాడు. అక్కడ ఒక టెంపుల్లోకి వెళ్ళాము, వాడు పరిగెడుతున్నాడు. వాళ్ళ నాన్న వెనక నుంచి డాడీ విల్ బి అన్హ్యాపీ ఇఫ్ యూ రన్ లైక్ దాట్ అన్నాడు. వాడు ఆగిపోయాడు. అంటే వీడి సంతోషంగా ఉండాలంటే వాడు పరిగెత్తకూడదు. చిన్నపిల్లలు పరిగెత్తకుండా ఎలా ఉంటారండి? అవును కదా. సో నువ్వు అలా చేస్తే నేను బాధపడిపోతాను, నువ్వు ఇలా చేస్తే నేను సంతోషంగా ఉంటాను, నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే నేను సంతోషంగా ఉంటాను అంటే ఏం ఇంపోజ్ చేస్తున్నాను నేను పిల్లలకి? అంటే నా సంతోషానికి నువ్వు కారణం అన్నాను. నా లైఫ్లో ఎంతమంది ఉంటారు నా యాక్ట్ వల్ల, నేను చేసే ప్రతి పని వల్ల సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది వస్తారు చెప్పండి? వందల్లో వస్తారు. సో అంతమంది నేను ఎక్కడ సాటిస్ఫై చేస్తాను? నేను అది పాసిబులా? ఈ ప్రాసెస్లో నన్ను ఎంత హర్ట్ చేసుకుంటున్నాను నేను? నన్ను నేను హర్ట్ చేసుకుంటూనే ఉంటాను. నేను ఎప్పటికీ సంతోషంగా ఉన్నాను. అంటే ఎలా అయితే అవతల వాళ్ళ సంతోషానికి మనం బాధ్యులం అనుకుంటామో, మన సంతోషానికి కూడా వాళ్ళని బాధ్యత చేస్తాను. సో నా సంతోషానికి నేను ఇంకొకళ్ళ బాధ్యులను చేసేస్తున్నాను, ఇంకోళ్ళ సంతోషానికి నన్ను బాధ్యులను చేశారు. ఎందుకు ఇంత గోల? బై నేచర్, బై డిఫాల్ట్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఈ రెండు బేస్ కింద ఇచ్చి పంపించారు కదా మనని. సో మీరు చిన్నపిల్లల్ని చూసారనుకున్నా, 3 months, 4 months, 6 months పిల్లలు, వాళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు, ప్రశాంతతగా ఉన్నారు. ఆకలేస్తే ఏడిస్తే అమ్మొచ్చి పాలు బట్టి వెళ్ళిపోతుంది. బట్ అదర్వైజ్ వాళ్ళ దునిలో ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉంటారు. పెద్దయ్యాక ఒక 10 నిమిషాలు నేను ప్రశాంతతగా కూర్చోలేను. సో నేను సంతోషంగా లేను అంటే ఎవరో ఏదో చేయబట్టి నేను సంతోషంగా లేను. సో నేను సంతోషంగా ఉండాలి అంటే అవతల వ్యక్తి ఏదో చేయాలి నాకు అని ఒక కండిషనింగ్ అలాగ అయిపోయింది. సో ఇక్కడ కాన్షియస్గా, చాలా కాన్షియస్గా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు ఓన్ అప్. అంటే మనకి ఎక్కడైనా అలా అన్హ్యాపీగా ఉన్నప్పుడు మనం అది జరగలేదని అన్హ్యాపీ అనే థాట్ని ఎగ్జామిన్ చేయాలంటారా? నేను సంతోషంగా ఉన్నానా లేదా? నేను హైదరాబాద్లో కంపెనీలో జాయిన్ అయినప్పుడు మా ఎండి ఉండేవారు ఒక. సో అందరూ ఒకటే ఫ్లోర్లో ఉండేవాళ్ళు. ఆయన వస్తూ ఏమో సంతోషంగా ఉన్నావా అనేవాడు. ఆన్సర్ రాదు వెంబడే. నేను బాగున్నావా అంటే ఇమీడియట్గా బాగున్నా అంటాను. సంతోషంగా ఉన్నావా అంటే ఎన్నిసార్లు క్విక్గా ఆన్సర్స్ చెప్పండి? అంతే కదా. యూ డోంట్. సంతోషంగా ఉన్నానని చెప్పడానికి కొద్దిగా సంశయిస్తాను నేను. ఎందుకంటే బై డిఫాల్ట్ నేను సంతోషంగా లేను. ఏదో ఒకటి లాగేస్తాను. నాకు ఉద్యోగం బాగాలేదు, నా జీతం బాగాలేదు, నా రోల్ బాగాలేదు, మా స్పౌస్తో ఇబ్బంది, మా అత్తగారు మామగారు ఇలా అన్నారు, గర్ల్ ఫ్రెండ్ ఇలా అంది, ఏవో మొత్తానికి స్టోరీస్. నేను సంతోషంగా లేకపోవడానికి 100 కారణాలు ఎత్తుకుతున్నాను నేను. అది బట్ సుఖ దుఃఖాలు మనిషికి నార్మల్ కదా రామ్ గారు. కరెక్టే. అంటే ఎమోషనల్ దాని గురించి మాట్లాడుకునేటప్పుడు వస్తుంది ఇది. బట్ దెన్ యాక్చువల్గా ఒక క్విక్గా చెప్పేస్తాను. అంటే మీరు అనేది ఎమోషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఎమోషన్స్ ఉండడం సహజం. వాటిని ఎమోషన్స్గానే హ్యాండిల్ చేయాలి తప్ప అదే నేను అనుకోకూడదు అంటారా? అంటే మీరు ఎందుకు పుట్టారు? ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా లైఫ్ని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చేయట్లేదు. ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాను? ఓన్లీ త్రూ ఎమోషన్స్. ఒక ఎమోషన్ వచ్చి వెళ్ళిపోవడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? సైన్స్ ఏం చెప్పిందంటే వాట్ ఇట్ ప్రూవ్డ్ ఈజ్ 6 seconds ఇస్ వాట్ ఇట్ టేక్స్. 6 సెకండ్లో ఒక ఎమోషన్ వచ్చి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం 15 సెకండ్లకి. 15 సెకండ్ల తర్వాత కూడా నేను అదే ఎమోషన్లో ఉన్నాను అంటే ఎమోషన్ నా దగ్గర లేదు, నేను ఎమోషన్ని పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నాను? వెనక ఏదో ప్రోగ్రామ్ ఉంది, అక్కడ అవేర్నెస్ రావాలి నాకు. ఎప్పుడైతే దాని మీద అవేర్నెస్ వస్తుందో వెంబడే వదిలేస్తాను. అవును, రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నా సంతోషానికి, నా వెల్నెస్కి నేనే బాధ్యత వహించాలి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి రూఢిగా బలంగా పడిపోవాలి.
అవును. సో ప్రతిసారి మేబీ అలారం పెట్టుకోండి, గంటకి అలారం పెట్టుకోండి, నేను సంతోషంగా ఉన్నానా లేనా అని చెక్ చేసుకోవడానికి. చెక్ చేసుకోండి. చాలామంది వాక్ తీసుకుని సెడెంటరీ జాబ్స్ ఉన్న వాళ్ళు అలారం పెట్టుకుని గంటకి వెళ్ళి నడిచి వస్తారు. అలాగా గంటకి సంతోషం చెక్ మీటర్ పెట్టుకోవాలి. 4వ పాయింట్. యా మీరు ఓన్ చేసుకోవాలి. అదే ఎప్పుడైతే నా సంతోషానికి నేనే బాధ్యత వహిస్తున్నాను అనేటువంటిది మీరు గట్టిగా పెట్టుకుని దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకుని వస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకటే బాగున్నానా కాదు, సంతోషంగా ఉన్నానా అనేది అడగాలి. ఎందుకంటే దానికి ఆన్సర్ కష్టం, మీరు ఆలోచించుకుని చెప్పాల్సిన ఆన్సర్ అది, రైట్? సో ఎప్పుడైతే మీకు ఈ స్మాల్ లిటిల్ థింగ్స్ ఏవైతే కనెక్ట్ అయ్యారు, ఆ అవేర్నెస్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుని, దెన్ కెన్ యూ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారా, కంపాషన్ ఇచ్చుకుంటున్నారా లేదా, వెల్నెస్కి మీ హ్యాపీనెస్కి మీరే బాధ్యత వహిస్తున్నారు. ఇది వచ్చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రయారిటీస్ లిస్ట్కి వచ్చేస్తుందండి. లైఫ్ ప్రయారిటీస్ ఆటోమేటిక్గా పడిపోతాయి. లేదు పడట్లేదు, సిట్ ఆన్ ఇట్, మేక్ యువర్ ప్రయారిటీస్. నా ప్రయారిటీస్ ఇవి 1 2 3 4 లైఫ్ ప్రయారిటీస్. ఇది చేస్తే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అట్లీస్ట్ గాడిలో పడతాం. ఎమోషన్స్ని ఎలా చూడాలి, లైఫ్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలి, దాని వెనుక ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కడ జరిగింది ప్రోగ్రామ్, అంటే మనకు చాలాసార్లు ఈ ప్రోగ్రామింగ్ ఎక్కడ జరిగింది అని మనకు తెలియదు. బట్ అట్లీస్ట్ దీని వెనుక ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ ట్రిగర్ చేస్తూ ఉంది అనేటువంటిది నా అవేర్నెస్లోకి వస్తే, ప్రతిసారి అవతల ఒక మాట అనగానే నేను చిన్నపుచ్చుకుని అట్లీస్ట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ ఏంటో చూడాలి అనుకోగానే అవతల వ్యక్తి మీద మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. చాలా మీరు అన్నది చాలా సింపుల్ స్టెప్స్, కానీ చాలా డిఫికల్ట్ టు ప్రాక్టీస్. కానీ ఇది ప్రాక్టీస్ చేస్తే ఎంత మనం మనతో మనం కనెక్ట్ అయి ఉంటామో, మనకి మనం బాధ్యత వహించగలుగుతామో, అది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా మీరు అంటే ఇది కష్టమని అనుకోకండి, ఎందుకంటే కనెక్ట్ అవ్వడము హార్డ్లీ టేక్స్ అబౌట్ లెస్ దెన్ అ మినిట్ అండి. కనెక్టింగ్ విత్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్ మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే అంతే, లెస్ దెన్ మినిట్లో మీకు అర్థమైపోతుంది దాని వెనుక ఉన్న ప్రోగ్రామ్ ఏంటి అనేది. అట్లీస్ట్ మీకు ఐడియా వచ్చేస్తుంది, చాలా క్విక్గా వస్తుంది. అవతల వ్యక్తితో ఎంతసేపట్లో స్నేహం చేస్తారండి కదా, కలిసినప్పుడు బాగున్నారా అని మొదలు పెట్టేస్తే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మనం మాట్లాడుతూ ఉండొచ్చు కదా. కెన్ యూ టర్న్ విత్ ఇన్ అండ్ హ్యావ్ ద డైలాగ్ విత్ యువర్ సెల్ఫ్, యాక్చువల్ మచ్ ఈజియర్. అవతల మీరు నన్ను జడ్జ్ చేస్తారు, లేకపోతే నేను కరెక్ట్గా డ్రెస్ అయ్యి రాలేదు, లేకపోతే మీరు మాట్లాడే భాష నా భాషకి కొంచెం తేడాగా ఉంది, ఇవన్నీ ఆలోచిస్తాం మనం. లోపల టర్న్ విత్ ఇన్ అయినప్పుడు, వెన్ యూర్ టర్నింగ్ విత్ ఇన్, లోపల అవన్నీ లేవు. ఏ భాష మాట్లాడుతున్నావు అసలు మాట్లాడకు, పదం అవసరం లేదు కదా, మాటే అవసరం లేదు. వెన్ యూ టర్న్ విత్ ఇన్, వెన్ యూ మేక్ ఫ్రెండ్స్ విత్ యువర్ సెల్ఫ్. అన్నీ 1 minute స్టోరీస్ అండి ఇవన్నీ. అంటే రెగ్యులర్గా అన్నీ చేసేయాలి ఇమీడియట్గా పొద్దున్న లేవగానే అని అవసరం లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ పొద్దున్న చేయొచ్చు, థర్డ్ది మీకు ఎప్పుడో లంచ్ టైంలోనో లేకపోతే స్నాక్ టైంలోనో ఇప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి. ఇట్స్ యాక్చువల్లీ మచ్ ఈజియర్. హార్డ్లీ టేక్స్ 5 minutes. అన్నీ కలిపి 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఒక ప్రోగ్రామ్డ్ కండిషనింగ్ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒక్క నిమిషం పాజ్, ఒక్క సెకండ్ ఆగడానికి ఇది బహుశా ఇది ఒక అంటే ఇది యాక్చువల్గా ఇది చేస్తే, అంటే మీకు మీ అవేర్నెస్లోకి వస్తున్నాయి అన్నప్పుడు ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోకుండా లైఫ్ని యూ విల్ స్టార్ట్ లివింగ్ లైఫ్ కాన్షియస్లీ. వెరీ యూస్ఫుల్ ఐమ్ షూర్ చూసే వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ మాట్లాడుకునే మనకి, ఐ మీన్ నాకు ఎస్పెషలీ. సో ఈ ప్రాక్టీస్ ఇట్స్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు రిజాల్వ్ టు స్టార్ట్. అంతే, స్టార్ట్ చేస్తే అంటే డోంట్ స్టార్ట్. అంటే ఒకటి నేను బాగా అందరికీ చెప్పేది ఏంటంటే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా, ఇదేదో ఒక ఎక్సర్సైజ్లో చేయకండి. అదే డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఏమవుతుంది చూద్దాం టైప్లో ఆ క్యూరియాసిటీతో చేస్తే భలే సరదాగా ఉంటుంది. అవును, ఎక్సర్సైజ్లో చేస్తే డెఫినెట్గా అది ఏదో చేస్తున్నామని దాన్ని మనం బాగా చేయడానికి మనం మళ్ళీ ఇంకో బెంచ్ మార్క్స్ వస్తాయండి. ప్రతిసారి నాకు ఒక్కొక్క లెవెల్లో నేను నా దగ్గరికి వస్తారు కొన్ని సెషన్స్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, నేను ఏదో ఎక్సర్సైజ్ చేయిస్తాను,
మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అంటే ఫోన్లు చేస్తుంటారు. మీరు ఉన్నప్పుడు చాలా బాగా వచ్చిందండి. అక్కడ బాగా వచ్చింది కరెక్టే, సెకండ్ టైం కూడా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైతే దాన్ని బెంచ్ మార్క్తో టచ్ చేస్తున్నారో అక్కడ మీకు ఇబ్బంది వస్తుంది. అవును, మెడిటేషన్లో కూడా అదొక స్ట్రెస్ అయిపోతుంది మళ్ళీ. మెడిటేషన్లో కూడా ఎలా ఉంటుందంటే ఇనీషియల్ డేస్లో కలర్స్ కనిపిస్తాయి, లైట్లు కనిపిస్తాయి, రకరకాల బొమ్మలు కనిపిస్తాయి, ఇవన్నీ కనిపిస్తాయి. నాకు నిన్న ఎరుపు లైట్ కనిపించిందండి, గోల్డెన్ లైట్ కనిపిస్తుందండి, ఈరోజు కనపట్లేదండి అంట. నిన్నటి ఎక్స్పీరియన్స్ నిన్నటిదే, నిన్న మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ నిన్నటిదే, ఈ రోజుది సపరేట్. ఏ రోజు ఆ రోజే. దెర్ ఇస్ నో యూ కాంట్, అంటే ఇట్స్ సంథింగ్ లైక్ యువర్ సన్ రైజ్ అండి. మీరు బీచ్కి వెళ్ళారు, సన్ రైజ్ చూసారు, బాగా భలే ఉన్నాడు సూర్యుడు ఎర్రగా యాపిల్ పండులాగా అని అనుకుంటున్నాం. నెక్స్ట్ డేకి వెళ్ళేసరికి కొంచెం ఆరెంజ్ లాగా అయింది అనుకోండి, అబ్బాయి నిన్నటి బాగున్నాడు అంటారా? ఈరోజు ఎంజాయ్ చేస్తారు, నిన్నటిది పావుగంట ఎంజాయ్ చేస్తారు, ఈరోజు పావుగంట ఎంజాయ్ చేస్తారు. రేపు మబ్బు పట్టింది, సరిగ్గా ఎరుపు కనపట్లేదు, అయినా ఎంజాయ్ చేస్తారు. అదే కదా. సో మెడిటేషన్ ఈజ్ లైక్ దాట్. ఈరోజు వచ్చిన ఎక్స్పీరియన్స్ రేపు రాదు, ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసారు మీరు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈరోజు మెడిటేషన్లో కూర్చున్నారు అంటే ఒక అడుగు ముందుకు వేసారు. కాబట్టి ఈ రహదారిలో కనిపించినవి నెక్స్ట్ దానిలో కనపడవు. మీరు దీనికోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఏదో మీరు చేస్తున్నారు కానీ ముందుకు వెళ్ళకుండా ఆగుతున్నారు, ఈ ఎక్స్పీరియన్స్ కోసం ఆగుతున్నారు. సో ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ డిఫరెంట్ యూనిక్ అండ్ న్యూ. అబ్సల్యూట్లీ వెరీ యూనిక్. చాలా వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ విజ్డమ్ ఇచ్చినందుకు రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Until we go into the next episode Yes. of Inner Truth, especially exclusively on iDream. తప్పకుండా ఇది ప్రాక్టీస్ చేసి